నమస్తే. నేను సత్యనారాయణ గన్నవరపు. ఆండాళ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు త్రిపురాసురుల కథ గురించి చెప్పుకుందాం. అయితే మీ అందరికీ ఒక విన్నపం, వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి 10 మందికి పంపించండి. త్రిపురాసురులు. త్రి అంటే 3, పురం అంటే పట్టణము, అసురులు అంటే రాక్షసులు. 3 పట్టణాల రాక్షసులు వీళ్ళు. వీళ్ళ పేర్లు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. వీళ్ళ ముగ్గురు తారకుని కుమారులు. తారకుడు దేవతలతోటి యుద్ధం చేసి చనిపోయాక వీళ్ళ ముగ్గురు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం ఇచ్చినప్పుడు మాకు చావు లేకుండా వరం కావాలని వీళ్ళ ముగ్గురు కోరతారు. బ్రహ్మ అది అసాధ్యమని చెబుతాడు. అప్పుడు వీళ్ళు తమకు సకల సౌఖ్యాలతో కూడినటువంటి కామ గమనము కలిగిన పురముని ఇమ్మని చెప్పి అడుగుతారు. అంటే ఏంటంటే సకల సౌఖ్యాలతో కూడి వాళ్ళు కోరిన చోటకి వెళ్ళేటువంటి పట్టణాలను ఇమ్మని చెప్పి అడుగుతారు. బ్రహ్మ వరం ఇస్తూ, అయితే ఈ 3 నగరాలు, ఈ 3 పట్టణాలు ఒక చోట కలిస్తే వాళ్ళు బలహీన పడిపోతారని, లేకపోతే వాళ్ళని ఎవరు ఓడించలేరని చెప్పి బ్రహ్మ చెబుతాడు. అప్పుడు ఈ ముగ్గురు మయుని పిలిచి పసిడి, వెండి, ఇనుములతోటి 3 నగరాలని నిర్మింపజేసుకుంటారు. వీళ్లలో తారకాక్షుని కుమారుడు హరి అనేవాడు విష్ణువుని ప్రార్థించి, తమ వాళ్ళల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని నీటిలో తడపగానే వాళ్ళు 1కి 10 మంది అయ్యేటువంటి నీటితో కలిగినటువంటి బావుల్ని తమ నగరంలో నిర్మించమని చెప్పి ప్రార్థిస్తాడు. విష్ణువు ఆ వరం ఇస్తాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురు 3 లోకాల్లో సంచరిస్తూ ఆ పట్టణాలని ఎక్కడ పెడితే అక్కడ పెడుతూ ఉంటారు. ఆ పెట్టిన చోటల్లా భూలోకంలో నగరాలు, దేవలోకంలో ఆ దేవతల ఇళ్ళు అన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఆ బ్రహ్మ దేవతలు కలిసి శివుడి దగ్గరికి వస్తారు. వచ్చి వాళ్ళని సంహరించమని చెప్పి కోరతారు. అది తనకు అసాధ్యమని, తన తేజస్సులో సగం వాళ్ళకి ఇస్తానని వాళ్ళని వెళ్ళి యుద్ధం చేయమని చెప్పి శివుడు చెబుతాడు. దానికి ఆ దేవతలు వాళ్ళు మా తేజస్సే మీకు ఇస్తాము, మీరే వెళ్ళి యుద్ధం చేయండి చెప్పి శివుడిని ప్రార్థిస్తారు. శివుడు అందుకు అంగీకరిస్తాడు. అయితే తగిన ఆయుధం లేదని భూమిని రథంగాను, వేదాలను గుర్రాలుగాను, సూర్యచంద్రుల్ని రథచక్రాలుగాను చేసుకుని యుద్ధానికి వెళ్ళి తన నిండు తేజస్సుతోటి వాళ్ళ ముగ్గురిని తలుచుకుంటాడు. వాళ్ళ ముగ్గురు ఒక చోటకు వస్తారు. అప్పుడు పాశుపతాస్త్రంతో వాళ్ళని నాశనం చేసేస్తాడు. ఆ పురమును దహించి వేస్తాడు. అది త్రిపురాసురుల కథ. అందరూ పూర్తిగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.